ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లోపల 432 కోట్ల రూపాయలు మన డైనమిక్ లీడరు మన కాంగ్రెస్ పార్టీ మన ముద్దుబిడ్డ మన ప్రభాకర్ అన్న రాష్ట్ర మంత్రివర్యులు అతని కృషితోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళందరి సమిష్టి కృషితోని ఇవాళ మన చిరకాల వాంఛైనటువంటి మన గౌరవల్లి ప్రాజెక్టుకు ఇన్ని కోట్లు రావడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి ఇది ఒక పుణ్యం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు గౌరవల్లి ప్రాజెక్టు ఒక గోళం లెక్క కట్టి ఇచ్చిపెట్టిన తప్ప ఈ గోళంల నీళ్లు బయటకు పోవడానికి ఏమాత్రం దాని గురించి కృషి చేయలే. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కాలువలు పంట పొలాలకు తీసుకుపోతా ఉంటే నిజంగా ఇప్పుడు భూములు పెరిగి ఈ కాలువలు పోవడానికి కొనుక్కున్న వాళ్ళు, ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వాళ్ళు, వ్యవసాయ భూములు బాగా విలువలు పెరిగి కాలువలు పోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ కాలువలు ఎప్పుడో అయితే అసలు ఈ పరిస్థితి ఉండకపోతుండే. ఇవాళ ఎంత మందికి నష్టం చేసింది గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్ అభివృద్ధిని చూసి ఇప్పటికైనా మా పార్టీ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సహాయ సహకారాలు అందించి వెంటనే ఈ యొక్క ప్రాజెక్టును బయట మన తొందర పూర్తయ్యేటట్టు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ పైసలతోని దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి ఏది పెండింగ్ ఉన్నటువంటి బిల్లులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్లకు, ఇంకా వీళ్ళకు ఏది మన ఇండ్లు కోల్పోయిన వాళ్లకు, ఇంకా ప్రాజెక్టు కాంట్రాక్టర్లు కూడా పాపం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ పైసలతోనే వెంటనే ఈ ప్రాజెక్టు పూర్తయి మన అందరి చిరకాల వాంచినటువంటి ఈ యొక్క నీళ్లు మనకు వెంటనే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే గౌరవెల్లి ప్రాజెక్టు నుంచే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు నీళ్లు రావడానికి చాలా ఇబ్బందికరం. ఇప్పటి వరకు కూడా నీళ్ళు వచ్చే మార్గమే లేదు. దీని విషయంగా మన గత ఎమ్మెల్యే మన సతీష్ బాబు గారికి ఎన్నో సార్లు మన ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కేడ లింగమూర్తి గారు ఎన్నో సార్లు ఈ విషయం మీద విన్నవించిండు. సార్ మనకు ప్రాజెక్టు దీనికి స్లూయిస్ లేదు, ఈ స్లూయిస్ లేకపోతే హుస్నాబాద్ కు నీళ్లు రావడానికి ఇబ్బంది అవుతుంది, మీరు ఒకసారి గమనించినట్టు ఎందుకు లేదా పెద్ద పెద్ద కాలువ ఉన్నదా అంటే ఆ కాలువ ఏం కాలువ అది అక్కడికి గన్పూర్ స్టేషన్ గన్పూర్ పోయే కాలువ. ఆ గన్పూర్ పోయే కాలువకు ఇప్పుడు దాదాపు హుస్నాబాద్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే 1,20,000 ఎకరాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. ఇది 1,20,000 ప్రాజెక్టు పోతా ఉంటే మనకు దీనికి సంబంధించినటువంటి అంచనాలకి 1,20,000 ఎకరాల్లో తప్ప ఏ కాలువకి ఎన్ని ఎకరాలు పోతుంది, ఏ కాలువ నీళ్ళు ఎక్కడ పోతాయి అనేది కూడా కనీస జ్ఞానం లేని మనకు ఎమ్మెల్యే ఉండే. ఇప్పుడే ఎన్నోసార్లు విన్నవించినా కూడా సార్ మనకు పెట్టండి, మన ఎల్లమ్మ చెరువుకి వస్తే ఉండి ఇక్కడ నుంచి పోలం పెళ్లి దాకా మన పాతది 2,400 ఎకరాలు అంటే దాదాపు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కింద 4,000 ఎకరాల ఆయకట్టు ఉండే. ఈ 4,000 ఆయకట్టు మనకు వెంటనే ఇరిగేషన్ అవుతుంది సార్. వేరే సపరేట్ దీనికి కాలువలు కూడా అవసరం లేదు. ఉన్న కాలువలు చెరువు కాలువలు అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఎన్నిసార్లు విరమించుకున్నా ఒక్కసారి కూడా ఆయనకు అర్థం కాదు, చెప్తే వినడు. ఏమైనా మనం బయట దాటేసుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి కృషి వల్ల ఈ 432 కోట్లే కాకుండా ఈ 432 కోట్ల లోపల ఇప్పుడు సపరేట్ మనకు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువుకు ఒక సపరేట్ కాలువ కొరకు కూడా ఈ మనకు ఇప్పుడు ఈ యొక్క మార్గం సుగమైందని చెప్పి నేను సందర్భంగా మనకి ఇక్కడ ప్రభాకర్ అన్నకు మరీ కృతజ్ఞతలు చేసుకుంటూ మనందరం ప్రభాకర్ అన్నకు ఈ ప్రాంత ప్రజలందరం రుణపడి ఉన్నాం. అతనికి అభినందనలు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ఈ ప్రాంత వాసులందరము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన కాంచెలు మనకు మంత్రి పదం అనేది రాలేదు. ఒక డైనమిక్ లీడర్ వచ్చేసి ఇక్కడ ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం మన ప్రాంతం అదృష్టం. ఇది టిఆర్ఎస్ వాళ్ళు కేవలం 10 సంవత్సరాలలో మీకు చిన్న ఉన్న గోళాన్ని పెద్దగా చేస్తామని చెప్పారు, కానీ వాళ్ళ 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుని వాళ్ళు నీళ్ళు ఇచ్చుకున్నారు. మనకు గోళం అక్కడ పెట్టేసి అందరిని తీసుకొచ్చి భోజనాలు పెట్టారు. అంటే వాళ్ళు ఎంత చీట్ చేసారంటే మనల్ని. ఇవాళ మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు కొరకు పోరాటం చేసినటువంటి బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ మనకు మంత్రి కావడం మన అదృష్టం. వారి చొరవ వల్లనే ఇవాళ 437 కోట్లు అయినాయి. ఇప్పుడు సాగునీరు వచ్చిన తర్వాత దాని లబ్ధి పొందిన తర్వాత మనకు అసలు ఎంత మనం మోసపోయినాం ఇన్ని సంవత్సరాలు అనేది మనకు అర్థమవుతుంది. దీనికి కృతజ్ఞత తెలపాలంటే నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే రానున్న ఎలక్షన్లో గ్రామ పంచాయతీలే కానీ, ఎంపీటీసీలే కానీ, జెడ్పీటీసీలే కానీ, మున్సిపాలిటీలే కానీ మొత్తంలో కాంగ్రెస్ అభ్యర్థులను మాత్రమే కనుక గెలిపించేది ఉంటే ఇంకా అధికమైనటువంటి నిధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆయనకు మనం మద్దతు చేసిన వాళ్ళం అవుతాం. 431,50,00,000 రూపాయలు మంజూరు చేశారు. ఈ మంజూరు చేయడానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. ఈ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో, బస్ యాత్రలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రికి వచ్చి ఆయన 9/9/2007 నాడు ఫౌండేషన్ వేసిండు. ఆ రోజు నుంచి మొదలుకుంటే
గౌరెల్లి ప్రాజెక్టు, గంటిపల్లి ప్రాజెక్టు, ఒకలాపూర్ తోటపల్లి ప్రాజెక్టు కూడా కొంత అయినాయి. 2014లో అధికారంకి వచ్చినటువంటి కేసీఆర్ గౌరెల్లి ప్రాజెక్టు కాడికి వచ్చి ఇది ఒక నవ్వులాటగా మార్చి ఇది బర్రెలు వండేది గొర్రెలు వండేదని అక్కడ స్థానికులను నవ్వించి ఇది 9 టీఎంసీల ప్రాజెక్టు చేస్తామని మమ్మల్ని అందరినీ తెలంగాణ భాషలో ఉబ్బిచ్చి ఆయన 4 ప్రాజెక్టులు కట్టుకున్నాడు. అనంత సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, తర్వాత రంగనాయకమ్మ సాగర్, తర్వాత ఇంకా 2 ప్రాజెక్టులకు కూడా ఫౌండేషన్ కూడా వేసిండు, నందమల్ల బసాపూర్లకు. అవి వేసి మమ్మల్ని మోసం చేసి చివరికి ఓట్లు అత్తన్నాయి అన్నప్పుడు ఒకటి కాంగ్రెస్ పార్టీ హయాంలో 12.5 కిలోమీటర్ల సొరంగ మార్గం 760 కోట్లతో కట్టించి బిల్లు ఇచ్చిన దాన్ని అక్కడ ఒక పంపులు పెట్టి దాన్ని ఓపెన్ చేసి రాళ్ళ అయిందని నమ్మబలికి 165 గ్రామాలలో టీఆర్ఎస్ ఓట్లు వేయాలని కోళ్లు గొర్రెలు కోసి దావతులు చేసి ప్రజలను తప్పుతో పట్టేయాలని చూసిండు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులు, ఇవన్నీ తెలుసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గెలిపిస్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 77 ఏళ్లలో ఈ ప్రాంతం వ్యక్తి ఎన్నడూ మంత్రి కాలేదు రాష్ట్రంలో. ఆ రాష్ట్రంలో ప్రభాకర్ అన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి అయి కంపల్సరీ ప్రాజెక్టులు ముందు ప్రాధాన్యత తీసుకుంటామని చెప్పి మరి 100 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేపించి ఇప్పుడు 665 కోట్లతోని పంట కాలువలకు భూమి సేకరణ చేసి